క్యాన్సర్ వ్యాక్సిన్ అన్నటువంటిది ఇంకా పూర్తి కాలేదు. ఫస్ట్ ట్రయల్స్ మాత్రమే జరిగింది. దీని మీద నిపుణులు చెప్పేది ఏంటంటే, ఏదైనా మందు ఆర్ ట్యాబ్లెట్ వ్యాక్సిన్ లాంటి పరిశోధనలు కనుక్కున్న తర్వాత మొదట ల్యాబొరేటరీ యానిమల్స్ మీద ప్రయోగిస్తారు. ఆ తర్వాత ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ ఉంటాయి. ఫేజ్ 1 అనేది డోసు ఎంత ఉంటే సరిపోతుంది అనే దాని గురించి చేస్తారు. ఎంత డోస్ అయితే సేఫ్ మరియు భరించగలరు అనే దాన్ని మాత్రమే చూస్తారు. సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళ మీద ప్రయోగిస్తారు. క్యాన్సర్ మీద చేసే క్లినికల్ ట్రయల్స్ అయితే ఫేజ్ 1 కూడా పేషెంట్స్ మీదే ప్రయోగిస్తారు. ఎక్కువ భాగం 100 మంది లోపు మీదే చేస్తారు. ఫేజ్ 2లో ఫలానా మందు ట్యాబ్లెట్ లేదా వ్యాక్సిన్ అనేది నిజంగా పనిచేస్తుందా లేదా అనేది చూస్తారు. సాధారణంగా 100 నుంచి 1000 మంది మీద ఆ ప్రయోగం చేస్తారు. ఫేజ్ 3లో ఎక్కువ గ్రూపుల మీద సాధారణంగా 1000 పైన మంది మీద చేస్తారు. ఇక్కడ అన్ని విషయాలు కన్ఫర్మ్ చేసుకుంటారు. కొన్నిసార్లు ఫేజ్ 3A మరియు 3B కూడా ఉంటుంది. కోవిడ్ సమయంలో ఫేజ్ 3A చేశాక వ్యాక్సిన్ అందరికీ వేశారు. ఆ తర్వాత ఫేజ్ 3B మీద చాలా వరకు పనిచేశారు. అప్పుడు వివిధ రోగాలు కండిషన్స్ ఉన్నప్పుడు ఏ విధంగా పనిచేస్తుంది అనేది చూస్తారు. అదే సందర్భంలో ఇవన్నీ పక్కన పెడితే ఫేజ్ 1లో 100 సక్సెస్ అయితే ఫేజ్ 3 పూర్తి చేసుకుని సక్సెస్ అయ్యేవి 4 నుంచి 5 మాత్రమే ఉంటాయి. రష్యా వాళ్ళ క్యాన్సర్ వ్యాక్సిన్ ఎంట్రోమిక్స్ అనేది ఫేజ్ 1లో 48 మంది సేఫ్టీ మరియు టాలరబిలిటీ అంటే భరించగలిగే శక్తి కోసం మాత్రమే చేశారు. ప్రస్తుతానికైతే ఈ డోస్ బాగానే ఉంది అని మాత్రమే నిర్ధారణ అయింది. ఫేజ్ 1లో ఒక్క స్టడీ మాత్రమే అయింది. అది కూడా ఇంకొన్ని స్టడీస్ చేసే అవకాశం కూడా ఉంటుంది ఫేజ్ 1లోనే. కాబట్టి ఫేజ్ 1 కూడా 100% పూర్తయింది అనడానికి లేదు. అది పనిచేస్తుందా లేదా అనేది ఫేజ్ 2లో మాత్రమే తెలుస్తుంది. ఫేజ్ 2లో సక్సెస్ అయినవి కూడా 70 నుంచి 80% ఫేజ్ 3లో పనిచేయవు. ఫేజ్ 2 మరియు ఫేజ్ 3 అనేది చాలా స్టడీస్ చేసి నిర్ధారిస్తారు. ప్రపంచంలో 200 దేశాలు ఉంటే ఈ వ్యవహారం ఇప్పుడు భారతదేశంలోనే ఎక్కువగా ప్రచారం అవుతుందని చెప్తున్నారు నిపుణులు.